నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఒక అతను నానాజీ అని చాలామంది తెలిసే ఉంటుంది, కెమెరామెన్. మా తమ్ముడు అన్నయ్య నువ్వు నా ఇంటి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది కానరా అని ఏదో రకంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సీరియల్స్లో పనిచేద్దామని వచ్చిన తర్వాత నువ్వు ఇలా అయితే నువ్వు ఆర్టిస్ట్ అవ్వలేవు, నా దగ్గర డ్రైవర్గా పనిచేయనేసి మాకు బావగారు అవుతారు నా రామదాస్ నాయుడు గారు. ఆయన డ్రైవర్గా ఉంచుకుని అన్ని పనులు, ఇక మేనేజరు డ్రైవరు, ఎప్పుడన్నా వేషం వస్తే ఆర్టిస్ట్ నేనే. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత అన్నయ్య సీరియల్ కృష్ణ గారితో ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా ఈ ప్రయత్నాలు, సినీ ప్రయత్నాలు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మొత్తం? చేసి వెనకాల నిలబడి చాలా ఉంటాయి, కానీ చిన్న గుర్తింపు అప్పుడప్పుడు బాగా గుర్తింపు వచ్చిన ఒక 5 నుంచి 10 ఉంటాయి అంతే. కానీ మీరు మాయల పకీర్ లేదంటే ఇప్పుడు దుర్యోధనుడు మైసభలో దుర్యోధనుడి పాత్రలు చేశారంటే మీరు డైలాగులు ఎలా చెప్తారో మాకు అర్థమవుతుంది. ఊరికి అలాంటి పాత్రలు చేయరు కదా. ఫస్ట్ ఒక డైలాగ్ తో మొదలు పెడదాం. ఏదన్నా ఒక డైలాగ్ చెప్తారా దుర్యోధనుడిది? చాలా పెద్దది ఉంటుంది, మరి చెప్తాం. చెప్పండి. మనుగుటయా మరణించుటయా సప్తసాగర వేలావలయత వసుంధరా వలయం వలకెల్లా నేక ఛత్రాధిపత్యమును వహించి అప్రతీప ప్రతాపమున చండ శాసుండెలరారు నా ఇట్టి రాజ్య చూడామని ఎవ్వడిట్టి హేయమగు దుర్మరణమునకు అంగీకరించను. పోనిమ్ము, ఈ అవమానము భరింపజాలక దుర్మరణమునకే సాహసించునున్నను ప్రయోజనమేమి? ఏమి అభిమానదండుగు సుయోధన సార్వభౌమునకు అవమానము, ఆ దుర్జాతి శుద్ధాంతముల లజ్జావిహీనత పరిహసించును కాక నా ఎంతటి వానికి అవమానం తటస్థించునా? మహాగజేంద్రంబు మార్గమున జనిచుండ కుక్కలెన్ను మురుగుటలేదు. లేదు, నేనెన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకున్న ఈ వార్తెట్లే నా లోకంబున వెల్లడి కాక మానదు. నిరర్ధకముగా దురర్ధ ప్రతిపాదులకు లోకులు అనేక విధంబుల తలంపక మానరు. అటు పిమ్మట నన్ను సందేహింపక మానరు. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కలంకము స్థానం ఏర్పరచుకొనక మానదు. అపయసంబున జీవించి ఇండుటి కంటే మరణంబు సర్వవిధంబుల శ్రేయోదాయకంబు. పోనిమ్ము, ప్రాణపరిత్యాగ అనంతరమైన ఈ సెడి తప్పున మానిని పరిహాసపాత్రుండగి మానవతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? కావున సర్వవిధంబుల మరణంబు గర్హితంబు. జీవించి ఉందమన్నా పరనారీ పరిహాసపంక కలింకిత జీవుండనై మనిగి ఉండుట దుర్భరంబు. ఏమి చేయదు అచేతన మగు భూపతిరాగమే పాదహతిని సైపంచాలక మానవును మూర్ధమద్రోహించి తన పగను తీర్చుకొనుచుండ సచేతుండనై సభలుండనై సార్వభౌముండనని నేను ఒక్క ఆడది మొనరించిన యవగ్నుకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచుకున్న చాలనే. అకట నా అవమానములకన్నిటికీ కారణమైనది ఆ మైసభయే కదా. నా క్రోధమునికి ఇనుకుపట్టైనది ఆ మైసభయే కదా. తుదకు నా జీవితమున సమస్థితిని ఆక్రమింపజేసినది ఆ మైసభయే కదా. ఏమి కాల వైపరీత్యము! తొట్టుతో ఆ రాజసూయమే లేకుండా ఎంత నిట్టుపాటు పుట్టదు కదా. ఔరా ధర్మజ, రాజసూయము దుర్యోధనభిమాన పుష్పోపమున నిర్మూలనమునకు విశ్వాయ సదృక్షంపైనదే. దురాత్ములు, యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనాసక్తులకు ఆ పాండవహతుకులు పిలిచినంతనే నేనేలా రాజసూయాద్దరమును కరిగవలే. పోయితినిబో, నాకేలా పాడు మైసభా సందర్శ స్వేచ్ఛ అంకురించనిబో, నేనేలా అందందు దురిగాడ వాచ్యములకు అవమానములకు లోను కావలే. లోనైతేనిబో, ఆ సమయమున ఆ పాపిష్టి నన్నేల నిష్కారణంగా పరిహసించవలే. తెలిసినది, ఈ రాజసూయమునకు మూలమీ కుటులోపాయంపై ఉండుట నిశ్చయము నిస్సంచయము. ఎంత మోసము, ఎంత కౌటిల్యము, ఎంత దుండగము! ఓరీ పాపిష్టులారా, పాండు భూపాల గర్భభార భూతులారా! ఏమి నా వెర్రి! అభిజాత్యం నందు దృష్టి సారింపక, ఆత్మగౌరవం నందు గురి నిల్పక, సార్వభౌమ పదంబునే నా తలంపక నేనెట్టి వ్యక్త ఆలోచనంబులం బడి కొట్టుకునుచున్నాడు.
నవకండ భూమండలాది పమకుట తటకటి తరుణుగుని నిరంతర నిరాజత నిజపాద పెంకేరుండనై సింధురాచే తుష్టయ పరివేష్టిత వసుంధరాభార దుర్వహుండనై పరరాజమద సింహారణ భీకరపుచుబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నీ దీక్షుండనై 14 బోంబులొక్క పెట్టి నెత్తి వచ్చిన నొక్కుడం పంజాలు ప్రచండ ప్రభాసితులకు 9 సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వాలమై దిగంత సజ్జోవిలసతమై అభిమాన వల్లరీ బందీకృతమై నిష్కలంకమై జగంబున పేరెన్నిక గన్న సుక్షత్రియ వంశమున జనించి తినే కక్షోహిణి సమూహంబున కథనాదుండనకు నాకు ఈ ప్రపంచముననే ఇది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మలు చీల్చి చండాడేద ఆ పురంబు భస్మీపడనము గావించదా ఓ పంచాలినించరాని మా పదములు ముంచదా నా మనోవికల్పనకు కారణమైన ఆ మైసభ విధ్వస్తము నచ్చదా. దురాత్ములారా, పాండవ హతుకులారా, సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుండనియు బంధుకుండనియు మీది మిక్కిలి మీ ఎట్టి సామంత మాతుకు అనేకులకు శాసకుండనియు తలంపరైతిరే. అప్పుడే దుర్మదాంతము కన్నులు కెగగట్టేనా, అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానం నశించేనా. అగును అల్పపు సిరి కన్నులు కానవచ్చునా, ఎట్టటిలో ఒక రాజసూయం నిర్మించదు కదా అని కన్నులు మిన్నులు కానుకున్నారే. ఇంత మాత్రాన ఇంత నిట్టుపాట కానిండు. ఈ సుయోధన క్రోధాగ్నికి దూదు బొంగలు కాకపోవునా మీ దుర్దోషములు, ఈ సుయోధన చక్రవర్తి ఈర్ష్యాగ్రహంబులకు పానీయంబులు కాకపోవునా మీ కవోర్ణ రక్త ప్రవాహంబులు, ఈ శౌర్యరాశి దుర్వార శౌర్య చండ మార్తాండ తీక్ష్ణాకరంబులకు గబలంబులు కాకపోవునా మీ గర్వాంధకారంబు. ఏమి మీ కండకవు భవన్ మనోగత ధౌర్యాతివార నిబంధ సమర్థ ప్రభంజనము కాదా ఈ కురురాగ్ముని క్రోధము. భవద్హృదయ సౌవృత గౌరవ పర్వతోన్మూలన క్షణ వజ్రాయంబు కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము. భవచిత్తాపవి సంచరద్దు రూపమత్త మాతాంగ వక్ష కవాట విపాట నపాట నోదద్ర సింహ కిశోర కరాంచల కాంచనంబులు కావా ఈ కురుముక్కిన అద్భుతోపాయం పరములు. ఓరి రాజకుల పాంసులనారా, మిమ్మల్ని ఇంక ఇంద్రపస్థపురములను నిల్వించి నీ సుయోధనుడనైనా మీ కట్టుపుట్టంలో సైతం మూడలాగించి మిమ్మల్ని నట్టడవుల గుట్టల పాలు గావించి చెట్టులను పట్టింపుకున్న నీ రారాజునేనా, మీ సర్వ సంపదలు హరించి మీ దుర్మదము నడపకున్న నే సార్వభౌముండనేనా, నిండు సభా మధ్యంబున సకల రాజ సమక్షంబున పత్ని సమేతముగా మీ మానమారుడి ఓ చేయకుండినా. భూమండలమికను దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందనే పాండు వాంకుర మారణ హోమమునకే హృదయ గుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుతున్నది, నలదిశలో నాక్రమించుతున్నది. మంత్రపాఠకులు లేరి ఏమీ కర్తవ్యము, కర్తవ్య విచారణ లేదు, పుణ్యపాప వివక్షణ లేదు, కీర్తి అపకీర్తులు లేవు, కారణాకారణములు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండివే ప్రకల్పిత నిశ్చిత పరిభవ త్రిశూలోకద్ఘట్టిత కౌరవంశ వర్ధన మనః కంఠీరవంబు యథేచ్ఛ విహారంబులన ప్రమత్త వృత్తి నిరాటంకంగా విజృంభించి తీరవలసిందే. పాండవ దుర్మంద విభంజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండు భూపాల కులాన్మూలన మనంతరాచనీయము. పాండవ పట్ట మనిషి దారుణ పరాభము ద్వితీయ కర్తవ్యము. పాంచాలి పంచభద్రుక పాంచాలి పంచభద్రుక. ఎవరండి మిమ్మల్ని వెనకాల కూర్చోబెట్టింది? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎవరండి మిమ్మల్ని సినిమాల్లో వెనకాల నుంచోబెట్టింది? ఎవడైనా ఇంత పెద్ద డైలాగ్ చెప్పగలడా? మిమ్మల్ని నుంచోబెట్టినాడు ఎవడైనా? ఎవరు నిలబెట్టారు మిమ్మల్ని? ఒక్క సినిమా చెప్పండి, మీరు వెనకాల నిలబడిన సినిమా. నేను కష్టాల్లో చాలా కష్టపడ్డాను. కష్టపడిన ఈ వచ్చే అవకాశాలతో సరైన భోజనం లేక నేను 4 ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఉండేవాళ్ళం బ్యాచిలర్స్గా. అన్నయ్య సీరియల్ చేసేవాళ్ళం కృష్ణ గారి. అది ఆగిపోయిన తర్వాత మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి. రామదాస్ నాయుడు గారి దగ్గర నేను డ్రైవర్గా చేస్తూ సాయంత్రం 100 రూపాయలు తెస్తే ఆ 100 రూపాయలతోనూ 2 కిలోలు బియ్యం కొనుక్కుని కొద్దిగా పచ్చళ్ళు తెచ్చుకుని ఆ 5గురు ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవాళ్ళం. అలా చాలా రోజులు ఉన్నాం. ఉన్న తర్వాత ఇంకా ఏం అర్థం కాలేదు నాకు. అర్థం కాక కుర్రోళ్ళు కూడా వాళ్ళు అదే పరిస్థితి, వాళ్ళకు నేను తెస్తేనే తినేది. అలా కష్టపడిన తర్వాత ఇక ఏం చేయాలో తెలియక ఊరు వెళ్ళిపోయాం అందరం. ఊరు వెళ్ళిపోయి మళ్ళీ ఒక 5-6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాం. మళ్ళీ కసితో కోపంతో వచ్చాం. హైదరాబాద్లో మనం ఎందుకు బతకలేం అనేసి ఇక నేను ట్రావెల్స్ పెట్టుకున్నాను. నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ అంతా కూడా రాజ్ కుమార్ అని,
ఉన్నారు ఒక 5-4 ప్రసాద్ అని, ఇప్పుడు చాలా బాగా స్థిరపడ్డారు. ప్రసాద్ రైటరు 4-5 సినిమాలు చేస్తున్నాడు. రాజ్ కుమార్ గారు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మంచి పేరులో ఉన్నాడు, ఒక సినిమా కూడా డైరెక్షన్ చేస్తున్నాడు. నేను కూడా సెటిల్ అయిపోయి ఇల్లు కారు అన్నీ కొనుక్కున్నాను, వేరే వేరే బిజినెస్లు ట్రావెల్స్ పెట్టి. అయితే వచ్చిన తర్వాత నేనేం చేశానంటే, నేను ఇక సినిమా ఫీల్డ్లో మనం నటుడిగా బతకడం చాలా కష్టం, ఏం చేయాలని ఆలోచించి ట్రావెల్స్ పెట్టుకున్నాను. నాకు డ్రైవింగ్ బాగా వచ్చు, కొంచెం ఇంటికాడ స్తోమతపురం ఉన్నాయి కాబట్టి ఏదో కొన్ని డబ్బులు తెచ్చుకుని 2 కార్లు కొనుక్కున్నాను. దాన్ని 4 కార్లు వేసి, మళ్ళీ 6 కార్లు వేసి, 8 కార్లు వేసి, ఇలాగ ఒక సినిమా ఫీల్డ్లోనే సినిమా ఫీల్డ్ విడిచేసి ఎప్పుడు పోలా. ఖడ్గం సినిమా చూస్తారా మీరు? చూశాను. ఖడ్గం సినిమాలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు డైలాగ్ చెప్తూ ఆగిపోయి 10 సార్లు చెప్తుంటే రవితేజ గారికి వెనకాల ఉండి చిరాకు వచ్చి తోసుకుని వచ్చి డైలాగ్ చెప్పేసి పాడేసిపోతారు. మీకు ఎప్పుడైనా సెట్స్ లో అంటే మీ ముందు ఉన్న నటులు కట్స్ తీసుకుంటున్నప్పుడు, టేకులు తీసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా వచ్చిందా ఈ చాలా కోపం వస్తుంది. పెద్ద ఆర్టిస్టుని చూసి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదృష్టం బాగుండే ఆర్టిస్టులు అయ్యారేమో అనిపిస్తుంది. కానీ మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కదా. అలాగా ఇప్పుడు ఏంటంటే నేను పీసీ రెడ్డి గారి దగ్గర పనిచేశానండి. ఆయన దగ్గర ఆయన డైరెక్షన్ పూర్తిగా అవగాహన చేసుకున్నాను. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని రోజులు కొనసాగాను. అలాగా ఇప్పుడు ఎవరైనా నటులు నటించేటప్పుడు సరిగా డైలాగ్ టైమింగ్లో చెప్పలేకపోతుంటే నాకు కోపం వస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఎంత ఫేర్ ఎలా వచ్చేసిందిరా బాబు, నాకు అర్థం కాలేదు అనుకుంటుంటాను. బట్ నేనైతే ఒకటి చెప్పాలి, మీ గొంతు అద్భుతంగా ఉంది. అసలు ఏం కంఠం అది, అసలు అద్భుతం, చాలా బాగుంది. మీరు వాయిస్ ఓవర్ ఎప్పుడు ట్రై చేయలేదు? అసలు నేను డబ్బింగ్ ఏం ట్రై చేయలేదు. ఒక్క సినిమాకి మాత్రం మన అజయ్ ఘోష్ గారు మైల్ పకీర్ చేస్తే దానికి మాత్రం మా ఊళ్ళమ్మ తల్లి ఏదో సినిమాది, దానికి మాత్రం అజయ్ ఘోష్ గారికి డబ్బింగ్ చెప్పాను. ఆ తర్వాత చాలామంది అడిగారు, కానీ ఎందుకో నాకు డబ్బింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మనకున్నటువంటి పనులు, నేనేంటంటే ఆర్టిస్ట్గా గుర్తింపు పొందాలంటే మనకు ఒక ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, కసి. ఏ పని చేసినా ముందు స్టాండర్డ్ అవ్వాలి, ఇల్లు కావాలి నాకు, నేను ఇల్లు కొనుక్కోవాలి హైదరాబాద్లో, ఇదే కసి. ఈ నిరంతరం కష్టమే, ఎంత కష్టమైనా సరే చేయాల్సిందే. అలాగే మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆర్టిస్ట్గా స్థిరపడాలంటే ఇల్లు కారు ఉండాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు కారులో వస్తేనే చూసి క్యారెక్టర్ ఇచ్చే రోజులు వచ్చినాయి. అవునవును. ఇప్పుడు మనిషిలో ఎంత కంటెంట్ ఉన్నదో పక్కన పెడితే, మనిషికి ఫేమ్ ఏమి ఉంది, బయట సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉందా, డైలాగులు కూడా లేదు, డబ్బింగ్ తర్వాత చెప్పించుకోవచ్చు, కావాలంటే వేరే వాళ్ళతో చెప్పించుకోవచ్చు, లేదంటే డైలాగులు మళ్ళీ చెప్పించుకోవచ్చు, 10 టేకులన్నా తీసుకోవచ్చు. కానీ కార్లో వస్తున్నాడా, వాడు ఏం మెయింటైన్ చేస్తున్నాడు, సోషల్ మీడియాలో ప్రొఫైల్ ఏంటి, ఇవే చూసే రోజులు వస్తుంది. అంటే ఎటుపోయింది ఇప్పుడు ఇది కళారంగం లాగే ఉందా? లేదండి, ఇక్కడ అన్ని రికమెండేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే నీ తలుపు మనిషిని పెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, కో డైరెక్టర్ని బతిమాలతో అనే మా వాడికి చూద్దామని, డైరెక్టర్ని ఆయన బతిమాలుతాడు మా వాడు. అలాగా కొన్ని అవకాశాలు స్నేహితుల వల్ల వస్తాయి. తర్వాత మాలాంటి వాళ్ళకి అవకాశాలు రావడం కష్టం, ఎందుకంటే ఆర్థికంగా వెనకబడ్డవాడు ఇప్పుడు భోజనానికి ఇబ్బంది పడుతూ సినిమా రంగంలో స్థిరపడాలంటే చాలా కష్టం. అది ఎవరికో అదృష్టవంతులకు వస్తుంది. కష్టాలు పడాలి, కష్టాలు పడుతూ మనం ఎదగాలి. నేను అనుకున్నది ఏంటంటే, నేను కష్టపడి ముందు ఇల్లు సంపాదించుకుంటే ఉండటానికి ఇల్లు ఉంటుంది, తర్వాత నాకు భోజనం ఉండాలి. ఇప్పుడు నేను ఎక్కడికి తిరిగినా నాకు భోజనం ఉండాలి. భోజనం ఉండాలంటే నేను ఏ పని చేసినా నాకు వెనకాల ఇంటికాడ భోజనం లేదనే సమస్య రాకూడదని విపరీతంగా ట్రావెల్స్ కానీ ఏ అవకాశం వస్తే అవకాశాన్ని వదలను. నేను రోజుకు 1 గంట పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఇల్లు కొనేసుకున్నాను, తర్వాత కారు కొనుక్కున్నాను. అంటే కారు కొనుక్కున్నందువల్ల అవకాశాలు వస్తాయని కాదు, కానీ నాకు టెన్షన్ లేకుండా ఉంటే ఎవరినైనా వేషం అడగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ హోల్ సినారియోలో నాకు నచ్చింది ఏంటంటే, మీరు సంపాదించుకునే మార్గాలు మీకు తెలుసు. మీకు ఎవరు అవకాశం ఇవ్వకపోయినా ట్రావెల్స్ పెట్టో ఏదో పెట్టో సంపాదించుకుంటున్నారు. సంపాదించుకున్నది కూడా సినిమా రూపాయే నేను తినాలి, సినిమాల్లో వచ్చిన రూపాయే తినాలని చూడండి, నాకు బాగా నచ్చింది. అదే మీరు ట్రావెల్స్ బయట పెట్టుకుని ఇంకా సంపాదించుకోవచ్చు ఎక్కువ. మీకు ఉదాహరణకు చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పెడితే పే వేరే దగ్గర ఇండస్ట్రీకి దూరం అయిపోతాను కదా. అదే కాబట్టి అలా చూస్తూ ఉన్న తర్వాత అన్నీ సంపాదించుకున్న తర్వాత ఈ 2-3 సంవత్సరాల నుంచి నాకేంట్రా నేను బాగా చేయగలనే ధైర్యం. తర్వాత ఎవరినైనా అడిగినా తెలిసిన మొక్కలు ఉంటాయి 90%. సార్ నాకు ఏదైనా వేషం అంటే ఇస్తారు నా అవకాశం. ఈ 2-3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 2-3 కూడా కాదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాను, త్వరలో వెలుగులోకి వస్తాను, నేను మంచి సినిమాలు చేస్తున్నానండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.